పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు ఎమ్మెల్సీ తాతా మధు. ఎదులాపురం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం ఖాయమైందన్నారు. నూతనంగా ఏర్పాటైన ఎదులాపురం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, ప్రజలకు చేసిన మోసాలను గుర్తు చేస్తూ బాకీ కార్డులను పంపిణీ చేశారు బీఆర్ఎస్ నాయకులు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటే ప్రతి గ్రామాన్ని కనీసం ఒక 25 సార్లు తిరిగాడు. మీరు ఎలా ఉన్నారనే మీ యొక్క బాగోగుల్లో తన ఇంటి మనుషుల్లాగా, తన కుటుంబ సభ్యుల్లాగా ఆ రోజు ఉపేందర్ రెడ్డి గారు చూసుకుంటే, ఈ రోజు మీరు గెలిచిన ఎమ్మెల్యే రాష్ట్రంలో మంత్రివర్గం పాలేరు నియోజకవర్గంలో పట్టుమని 10 మందిని కూడా గుర్తుపట్టని వ్యక్తి మీ నియోజకవర్గానికి మంత్రిగా ఉన్నాడు. వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చింది. ఆ హామీలన్నీ పక్కకు పెట్టేసింది. రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్పాడు, మా కోటయ్యండి 2000 కాదు, మేము దాన్ని 4000 చేస్తామా, ఇంట్లో ఉన్న ముసలావిడకి ముసలాయనకి ఇద్దరికి 4000 ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఎవరికన్నా ఇచ్చిండ్రా? కేసీఆర్ గారు పెంచిన 2000 ఇవ్వడానికే దిక్కు లేదు. వాస్తవా కదా? మరి ఇవన్నీ మీరు చెప్పాలి కదా. మీరు ఖచ్చితంగా నాగరాజు కారు గుర్తు కోటేసి మీరు అందరూ కూడా ఒక్కొక్కరు 10 ఓట్లు 20 ఓట్లు ఎవరికి తెలిసింది వాళ్ళు తిరిగి కాళ్ళు పట్టుకుంటారా గడ్డలు పట్టుకుంటారా మీరు అర్థమయ్యేటట్టుగా అందరికీ చెప్పి ఖచ్చితంగా నాగరాజును గెలిపించండి. మనం మున్సిపాలిటీ కూడా మనమే గెలవబోతున్నాం. నాకు తెలుసు మీ దగ్గర ఇంకా కూడా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ చేస్తాం. మీరు ఒక్కసారి జనానికి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. అంతకుముందు 5 ఏళ్ళు ఎట్లా ఉండే, ఇప్పుడు 2.5 ఏళ్ళ నుంచి ఎట్లా ఉన్నారు? మిమ్మల్ని ఎవరైనా చూస్తున్నారా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? నేను మీ కాలనీకి ఎన్నిసార్లు వచ్చి ఉంటా? చాలా సార్లు వచ్చినామా? మరి ఇప్పుడు ఎవరైనా వస్తున్నారా? ఏ ప్రాబ్లం ఉన్నా, ఎవరికి ఇబ్బంది ఉందన్నా వచ్చినాం. సంబంధం లేకపోయినా సరే ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో రోడ్లు మొత్తం కూడా ఆయన ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఒక్క రోడ్డు వేసిన పాపన పోలేదు. రేపు ఈ కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే ఏం జరుగుద్ది? ఇక మేము ఏం చేయకపోయినా సరే మమ్మల్ని గెలిపించారు కాబట్టి చేయకుండా ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడే మధు గారు చెప్పాడు, 6 గ్యారెంటీలు ఇచ్చారు, అనేక వాగ్దానాలు చేశారు, ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదు. మళ్ళీ వాళ్ళకే ఓటేసి గెలిపిస్తే ఇవన్నీ మనకు రావు. ఈ ప్రభుత్వానికి కాస్త సురుకు అంటుకోవాలని చెప్పంటే మళ్ళీ ప్రభుత్వానికి ఒక శాఖ ఇస్తే తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని చెప్పంటే ఆ పార్టీని ఓడిస్తే తప్ప వాళ్ళకి గుర్తురావు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తేనే ఇక్కడ రేపు మనకు ఇచ్చిన వాగ్దానాలు మొత్తం అమలు చేసే అవకాశం ఉంటుంది.